హలో నమస్తే నేను అశోక్. ఏపీలో రాజకీయం మొత్తం ఇప్పుడు ప్రస్తుతం జగన్ షర్మిల చుట్టూనే తిరుగుతుంది. ప్రతిపక్షాలు జనసేన టీడీపీ కంటే షర్మిల జగన్మోహన్ రెడ్డిపై ఎక్కువ వ్యాఖ్యలు చేస్తుంది. గత 5 సంవత్సరాల పాలనను విమర్శిస్తూ వస్తుంది. అయితే దీని అంతటి కారణం షర్మిలను నడిపిస్తుంది ఎవరు, జగన్మోహన్ రెడ్డి కావాలని తిట్టిస్తుంది ఎవరు, నిజంగానే దీని వెనకాల కాంగ్రెస్ పార్టీనే ఉందా లేదంటే కుటుంబ కక్షలు ఉన్నాయా, ఏం జరుగుతుంది అసలు వైఎస్ కుటుంబంలో? ఈరోజు ఉదయం సునీతారెడ్డితో షర్మిల భేటీ అయ్యారు. వీళ్ళిద్దరికి సంబంధించి సునీతారెడ్డిని కడప ఎంపీగా పోటీ చేయించాలంటూ కూడా షర్మిల ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అసలు వైఎస్ కుటుంబానికి షర్మిలకి మధ్య గ్యాప్ ఎక్కడ పెరిగింది, దీని అంతటి కారణం ఏంటి, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డిపై పగ తీర్చుకోబోతుందా, వీటన్నిటి గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. గత కొంతకాలంగా షర్మిల ఎపిసోడ్ని చూస్తూ ఉన్నాం మనం. అంటే ఆవిడ ఏపీకి వస్తుందా రాదా, ఇలా కాంగ్రెస్లో చేరుతుందా చేరదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అన్నీ పటాపంచలు చేసింది. ఆమె చేరింది, చేరిన వెంటనే డైరెక్ట్గానే అన్నం టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంది. సో ఏం చెప్తారు మీరు దానికి? రోము నగరం కాలిపోతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు. మరో నీరో చక్రవర్తిగా మారినటువంటి మరొక నీరో అనిల్ శాస్త్రి అలియాస్ అనిల్ బ్రదర్ సూక్తి ముక్తావళి అనేటువంటి ఒక మహద్గ్రంథంలో వైదిక ధర్మాల గురించి, వైదిక శాస్త్ర ధర్మాల గురించి, ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా చూడాలి అనే అంశాల మొత్తాన్ని మనకు కొన్ని ఉదాహరణలు చాలా ఇచ్చుకొచ్చారు. ఆ ఉదాహరణలకు విరుద్ధంగా, అంటే జననీ జన్మ సౌఖ్యానం కులనీ వంశవర్ధని, తాను ఏ కులంలో పుట్టాడో, ఏ సాంప్రదాయంలో పుట్టాడో ఆ సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో మడిచిపెట్టి పక్కన పారేసి కులభ్రష్టుడిగా, వంశభ్రష్టుడిగా, బ్రాహ్మణ కులంలో బ్రాహ్మణ జాతిని అవమానపరిచే విధంగా ఉన్నటువంటి అనిల్ బ్రదర్ గారి యొక్క ప్రవర్తనా తీరు మరొక చంద్రబాబు నాయుడుగా మనం వర్ణించవచ్చు. ఓకే, గతంలో ఎన్టీ రామారావు గారు బాబు గారు చెబుతూ ఇతను ఒక ఔరంగజేబు అని చెప్పిన మాటలు కానివ్వండి, నమ్మించి నట్టేట ముంచాడనే మాటలు కానీ చూసినట్లయితే అదే పోలిక అనిల్ బ్రదర్లో కూడా కనపడుతుంది. కాబట్టి ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయన్న చందంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీ రామారావు గారి యొక్క జీవితాన్ని హతమార్చి చివరికి తెలుగుదేశం పార్టీని కైవశం చేసుకున్నటువంటి చంద్రబాబు గారి ఆలోచన విధానానికి అనిల్ బ్రదర్ యొక్క ఆలోచన ఎక్కడా కూడా కించెత్తు కూడా తేడా లేదు. ఓకే, జామాత దశమగ్రహం అంటారు. అంటే సహజంగా పల్లెటూరు నానుడు ఏంటంటే అల్లుడు ఇంటికి దశమగ్రహం లాంటి వాడు అంటారు. ఎందుకంటే ఆ గ్రహానికి ఎంత పెట్టినా కూడా తృప్తి అనేటువంటిది ఉండదు. అటువంటి తృప్తి లేనటువంటి జీవి ఎవరన్నా ఉన్నాడు అని అంటే ఎక్కడో సాధారణంగా ఉండేటువంటి అనిల్ శాస్త్రిని భుజాలపై ఎత్తుకొని మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలను ఇచ్చి, ఒక అపూర్వమైనటువంటి విద్యావంతురాలనిచ్చి, తన కుటుంబంలో వచ్చినటువంటి విమర్శలను కూడా సహించలేక భరించి అందలం ఎక్కించుకున్నటువంటి అనిల్ బ్రదర్ ఈనాడు వైఎస్ కుటుంబానికి శాపంగా మారాడు అనడంలో నేను ఎక్కడా కూడా సందేహించటం లేదు. కారణం ఇతని ఆలోచన విధానం. మనకు అగస్త్య సంహిత అనేటువంటి ఒక గ్రంథం ఉంది. అగస్త్యుడు అంగశాస్త్రాన్ని రాస్తాడు. ఒక వ్యక్తి యొక్క ముఖ కవళికలను బట్టి ఆ వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అతని యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది మనం పూర్తి స్థాయిలో ఫేస్ రీడింగ్ మనం చేయొచ్చు. అలా అతన్ని ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చూడలేదు, కానీ అతని యొక్క ఆల్బమ్స్, అతని యొక్క స్పీచెస్, అతని నడవడిక, అతని కదలికలు, అతని మూమెంట్, అతని యొక్క ముఖ కవళికలు మొత్తం చూసినప్పుడు
ఒక రకంగా చెప్పాలంటే దావూద్ ఇబ్రహీం అన్నాక ఒకసారి జాలి పడతాడేమో కానీ ఇతనికి జాలి, కరుణ, దయ అనేటువంటివి ఏ కోశాన లేకుండా పైకి నవ్వుతూ గోముఖ వ్యాఘ్రంగా తయారై అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉద్భవించిన అడిగిడిన మరొక విషవృక్షం అని చెప్పచ్చు. ఓకే. అంటే ఇతని ఆలోచన శైలి ఎలా ఉందంటే, ఒక హరిశ్చంద్రుడు అందరు గొప్పవాడేం కాదు. హరిశ్చంద్రుడు తాను కష్టపడుతున్నప్పుడు తన భార్యని వేరొక కుటుంబంలోకి దాసిగా పంపించి భార్య చేత వచ్చిన డబ్బుతో తన రుణం తీర్చుకున్నాడు. కానీ ఇతను ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని తన ఇల్లాలిని అడ్డం పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఈ రకంగా నవ్వుల పాలు చేయడానికి కంకణం కట్టుకున్నాడు అంటే దీనికి బీజం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం రోజునే ఏర్పడిందేమో అన్న భావన కలిగింది. రెండోది, షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉండేటువంటి ప్రేమాభిమానాలు ఎక్కడా కూడా ఈసం ఎత్తు కూడా తప్పు దొరలనంత అపూర్వమైనటువంటి అభిమానాలు కలిగి ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్ కంటే షర్మిల అంటే మళ్ళీ ఇష్టం. ఎందుకంటే ఆయన వీడియోలు మనం చూస్తుంటాం. షర్మిలతో మాట్లాడుతున్నప్పుడు, షర్మిల చూస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి రాహుభావాలు వేరుగా ఉంటాయి, జగన్తో మాట్లాడుతున్నప్పుడు వేరుగా ఉన్నాయి. అటువంటి బిడ్డని ఈ రకంగా కుట్రలు కుతంత్రాలతో సొంత మామను కూడా వదలకుండా వారి కుటుంబ సభ్యులపై దాడి చేయడం అనేటువంటిది చాలా హేయమైన చర్య. ఒక ఆడదాన్ని పెట్టుకొని ఏదో చేద్దాం అనుకునే వాడిని నా దృష్టిలో వాడిని మగవాడు అనకూడదండి, మానసిక నపుంసకుడు అనొచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతని ఆహభావాలు, ఇతని ప్రేరణలు, ఇతని సమావేశాలు, సభలు ఇవన్నీ జరిపి కేఏ పాల్ యొక్క జీవితాన్ని ఇతనే సర్వనాశనం చేశాడేమో అన్నంటే రాజశేఖర రెడ్డి గారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆదరించి ఎదుటివాడి కడుపు కొట్టకుండా ఉండేటం మానసిక వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డి గారిది. ఎందుకంటే ఆయనతో నేను 2004లో పాదయాత్రలో నేను కంటిన్యూషన్ ఉన్నా కాబట్టి ఆయన భోజనం చేసే ముందు అందరూ తిన్నారా, మిగిలితేనే నేను తింటానని బహిరంగంగా చెప్పేవాడు. అటువంటి వ్యక్తి శత్రువునైనా కూడా ఆదరించేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కుటుంబంలో చాలామంది రాజశేఖర రెడ్డి గారు వచ్చాక కేఏ పాల్ పత్రం వేయగలరు. ఇలాంటి విషవృక్షాలు ఆ కుటుంబంలోకి అడుగు పెట్టిన తర్వాత బహుశా ఇతని ఐరన్ లెగ్గే రాజశేఖర రెడ్డి మరణానికి కారణమేమో అన్న సందేహం కలుగుతుంది. కారణం ఏంటంటే ఇతని యొక్క ఆలోచన విధానం ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో మొలాఖతై జగన్మోహన్ రెడ్డిని పతనం చేసి తెలుగుదేశంతో జోడీ కట్టి, ఓ పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఆంధ్రాలో జగన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అలయన్స్లో వాళ్ళకి సపోర్ట్ చేసి అక్కడ తెలుగుదేశం పార్టీని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీని తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిపించి అక్కడ రేపు రాబోయేటువంటి సభల్లో కొద్దిగా కలుపుకొని చివరికి తన మత మార్పిడి, తన మత ప్రచారం పాల్పడి డబ్బులు సంపాదించుకొని ఆ పేరుతో నేను విదేశాల నుంచి డబ్బు పట్టుకొస్తాను, ఫండులు ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక మాయా నాటకానికి తెరతీసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని బజారున పెడతానికి కంకణం కట్టుకున్నటువంటి ఒక దుశ్శాసనుడుగానే మనం అతను అభివర్ణించాలి. అంత తప్పేను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే, నీకు జన్మనిచ్చినటువంటి రమణారావు గారిని, అరుణ గారిని, నీకు తోబుట్టువుల ఇద్దరిని వదిలివేసి
నీ స్వలాభం కోసం, నీ సొంత స్వార్థం కోసం ఆ తల్లిదండ్రుల యొక్క కుటుంబాలని, వాళ్ళ వంశానికి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేవాడు ఎదుటివారి కుటుంబాలపై పరువు గురించి ఆలోచిస్తాడు అనుకోవడం అటువంటిది చాలా హేయమైనటువంటి ఆలోచన. సో అనిల్ బ్రదర్ యొక్క ఆలోచన విధానం ప్రకారం ఏపీలో జరిగేటువంటి అవకాశం లేదు. ఒకవేళ చాలామంది ఇదే ప్రతిపక్షాలు 2019 ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి వస్తే మత మార్పులు జరుగుతాయి, వాళ్ళ కుటుంబం అంతా వచ్చి వాలిపోతుంది అని చెప్తే, ఏ రోజైనా సరే 2019 నుంచి ఈ రోజు వరకు వారి కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా, అనిల్ బ్రదర్ ఎక్కడా కూడా ఒక సభ కానీ సమావేశాన్ని కానీ పట్టకుండా ఆపిన సందర్భాలు కనబడుతున్నాయి. ఆ ఒక్కటి చాలు జగన్ కుటుంబాన్ని మనం గౌరవించడానికి. ఓకే, దేవాలయాల కూల్చివేత, దేవాలయాల మత ప్రచారాలు, తిరుమల దేవస్థానాల్లో మత ప్రచారాలపై ముద్రించినటువంటి పేపర్లు, 1 సంవత్సరం క్రితం విజయవాడలో ఈయన వారి యొక్క మత ప్రచారకుల చేత రహస్య మంతనాలు, వీటన్నిటికీ భారీ కుట్ర ఇందులో ఉన్నది. అందుకు కారణం పదవి ఇవ్వలేదనో మరొకటో దీని ప్రభావం చేత జగన్మోహన్ రెడ్డిని బదనాయం చేయడానికి మీరు చేసేటువంటి కుయుక్తులు ఆంధ్రప్రదేశ్లో చెల్లవు అనే విషయాన్ని అనిల్ బ్రదర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఆడమనిషిని అడ్డు పెట్టుకొని పరిపాలించిన వాడు, ఆడమనిషిని అడ్డు పెట్టుకొని రాజ్యాలను శాసిద్దామనుకున్న వాళ్ళు చరిత్ర గర్భంలో చాలామంది కలిసిపోయారు. అంతే తప్ప నీకంటే కేఏ పాల్ ఉత్తమమైన వ్యక్తిగానే చెప్తాను. నమ్ముకున్న సిద్ధాంతానికి, నమ్ముకున్న మత ప్రచారానికి, ముక్కుసుడితనంగా మాట్లాడటానికి, వాస్తవాలు చెప్పడానికి నీకంటే 100% గొప్పవాడు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ లైనప్లో నీవు పంపించిన నీ మనిషి ఆ లైన్ తప్పి మాట్లాడుతుంది. వ్యక్తిగత విషయాల కోసం సభలు పెట్టి ప్రెస్ మీట్లు పెడితే మీకు ఓట్లు రాలతాయి అనుకుంటే అది మీ యొక్క అమాయకత్వం. ఆలోచన మారాలి, విధానం మార్చుకోవాలి. నీ పార్టీ ఏంటో, నీ ప్రచారం ఏంటో, నీ వ్యవహారం చూసుకో. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని బజారును పెడతాం, జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి ఆంధ్రప్రదేశ్లో మత ప్రచారాలు మొదలు పెడతాం, ఇంకా మిగిలిన దేవాలయాలని కూల్చివేస్తాం అని మీరు ఆడేటువంటి మాయా నాటకాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారిగా నిశితంగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు కాలగర్భంలో రాబోయేటువంటి మే తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ మీరు చాప చుట్టుకొని హైదరాబాదు వడిలిపోయిన నీ లోటస్ పాండ్కు చేరవలసిందే. ఖబర్దార్, దయచేసి మీ ఆలోచన విధానం మార్చుకోండి. కాంగ్రెస్ పార్టీకి లేని ప్రకారం మీరు విమర్శలు చేసుకోండి. వ్యక్తిగత విమర్శలకు దిగినా, మత ప్రచారాలపై దృష్టి పెట్టినా, మత మార్పిళ్ళు జరుగుతున్నా 2024 సంవత్సరం ఎన్నికల తర్వాత ప్రజలు మీకే స్వచ్ఛందంగానే బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. మీరా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మాట్లాడేది? కాబట్టి నీ ఆలోచన ఏంటి? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో నీ ఉనికిని కాపాడుకోవడానికి నీవు చేసేటువంటి కుట్రని అతి తక్కువ సమయంలో భగ్నం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను, దీనిపై భవిష్యత్తులో ఏం జరుగుతుందో మరొక అంశం ద్వారా మీ ముందుకు వస్తాను నేను. ఓకే, సో మీరు చెప్పేది అన్నిటికీ బ్రదర్ అనిలే 100% అండి. ఎందుకంటే షర్మిల అనేటువంటి వ్యక్తిగతంగా అమ్మాయి చాలా మంచిది. ఓకే, నవ్వుతూ మాట్లాడటం, తనకేం కావాలో చేయించుకోవడం, తనకేం కావాలో చూసుకోవడం తప్ప ఈ స్థాయిలో బహుశా
ఇతనేమైనా బెదిరించాడా? ఓకే. అతని బెదిరింపుల కన్నా భయపడిందా? లేకపోతే ఈ ఎలక్షన్లోగా ఎమ్మెకైనా ఆపద కలిగిస్తాడా? ఇది కలిగించి జగన్మోహన్ రెడ్డి మీద మనం మొన్న వీడియో చూసాం, మరి అది తమ్లైనో లేకపోతే స్టోరీ మనం వెళ్ళలేదు. అంటే ఏదో ఒక రకమైన ఇబ్బందిని కలిగించి జగన్మోహన్ రెడ్డి పతనాన్ని చూడటం కోసం ఆ కళ్ళల్లో కనబడుతున్న క్రిమినాలిటీ, కడుపులో ఇంత క్రిమినాలిటీ పెట్టుకొని హ్యూమానిటీ లేకుండా నీవు చెప్పేటువంటి స్వస్థత మాటలు నీకు సిగ్గనిపించట్లేదా? రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నువ్వు ఈ రకంగా చేసేది. రాజశేఖర రెడ్డి ఆ రోజు ఆదరించకపోతే నీవు ఏ స్థానంలో ఉండాల్సిన ఒకసారి గతం గుర్తుపెట్టుకోవాలి. ఆ గతము గుర్తించలేనివాడు, గతాన్ని మర్చిపోయినవాడు పశువు కంటే హీనము అన్నారు. అందుకే సూక్తి ముక్త వాళ్ళు ఒక ఆయన చూద్దాడనమాట, ధర్మాన్ని విడిచిన వాడిని ఏం చేయాలి, ధర్మానికి అడ్డుపడేవాడిని ఏం చేయాలి, ఉరుతర పర్వతాగ్రము నుండి దృఢంబగు రాతి మీద సత్వరముగా త్రెళ్ళి కాయము హతంబుకు చేయుట మేలు అన్నారు. ధర్మానికి ఎప్పుడైతే అంతరాయం కలుగుతుందో ఆ అంతరాయం కలిగించేవాడిని ఎత్తాటి కొండ మీద తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టి అక్కడి నుంచి నడుచుకురారా అని అంటావాడిని. ధర్మం చూపించాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధర్మపరాయణులు, ఓకే, పరేంగిత జ్ఞానము కలిగిన వారు. మీరు ఆడేటువంటి మాయా జోద నాటకాలు ప్రజలు ప్రతి క్షణం ప్రతి నిమిషం గమనిస్తున్నారు. ఇక్కడ సింపతి షర్మిలకు వస్తుంది. మీరు మీడియా వెళ్ళి అనిల్ బ్రదర్ యొక్క మనస్తత్వం ఏంటి, షర్మిల మనస్తత్వం అంటే వాళ్ళనే మాట ఏంటి, అనిల్ బ్రదరే షర్మిలను ఈ రకంగా వాడుతున్నాడు కాదు. మెయిన్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు షర్మిలకి జగన్కి వివాదం కంటే బ్రదర్ అనిల్కి భారతికి మధ్య ఉన్న వివాదం ఎక్కువని సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం జరుగుతుంది. హరిశ్చంద్రుడు తన భార్యను నమ్ముతున్నప్పుడు అడుగుతాడు, ఎవరు అడుగుతాడు. అప్పుడు మాట అంటాడు ఆయన, అత్తమామల ఆజ్ఞకు అత్తమామలు చెప్పిన మాట వినేటువంటి స్వభావం కలిగినటువంటిది, సత్యము తప్ప అసత్యము మాట్లాడడం చేతకానిది, జవదాటి ఎరుగుదీలలామ, ఎవరి మాట కాదనకుండా ఒదిగి ఉండేటువంటి ఒక రకంగా సాధ్వీమణి. ఆమె ఏ మతమైనా కానివ్వండి, చాలామంది అంటుంటారు ఆమె గుళ్ళకి వెళ్ళదు అని. నీకెందుకు? గుళ్ళకి వెళ్ళి మనం ఏం చేస్తున్నావు? అమ్మవారి చీర అలా ఉంది, మెళ్ళో ఆభరణం ఎంతగా ఉంటుంది, ఇవేగా. అంటే ఇక్కడ గుడికి వెళ్ళనంత మాత్రాన, చర్చలకు వెళ్ళినంత మాత్రాన, మసీదుకి వెళ్ళిన మాత్రాన వాళ్ళకి మనుషులు ఉండరా? అంటే అజ్ఞానంగా మాట్లాడే మాటలు. అసలు అనిల్ బ్రదర్కి భారత్కి సంబంధం ఏంటి? ఏమన్నా అనిల్ బ్రదర్కి ఏమైనా జగన్మోహన్ ఇస్తానంటే ఆమె వద్దుంటుందా? వాళ్ళకి కావాల్సిన రాజకీయ వారసుడు కావాలి జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఇద్దరికి ఓ రకంగా ఎప్పుడు చెబుతాను నేను, పూర్వజన్మలో ఏదో పాపం చేస్తేనే మగపిల్లలు పుడతారట. వాళ్ళు ఏ జన్మ పుణ్యం చేస్తారో ఆడపిల్లలు పుట్టారు. కాబట్టి ఆయనకి రాజకీయ వారసత్వం కావాలి. అయితే అనిల్ బ్రదర్ కొడుక్కి రాజకీయ వారసత్వం ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? అంటే జగన్మోహన్ రెడ్డి సీఎంత మాత్రాన నీకు హోమ్ మినిస్టర్ను, నీ భార్యకి ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తాడా? చంద్రబాబు మాదిరిగా లోకేష్ దొడ్డుదారి నుంచి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేస్తాడా? మరి ఇదే ప్రతిపక్షాలు ఈ రోజున నువ్వు ఏ ప్రతిపక్షాల యొక్క చొక్కా పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుతున్నావో వాళ్ళన్న మాటలే సోషల్ మీడియాలో ఉన్నాయి. అనిల్ బ్రదర్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది, మత మార్పులు ఎక్కువైపోతాయి, హిందుత్వం చచ్చిపోతుంది అని ఊతరగొట్టినటువంటి ఆ వ్యక్తుల యొక్క మాటలు ఇంకా మీకు గుర్తు లేకపోతే మీరు పుట్టు మోగతో సమానం. కాబట్టి వాస్తవాలు తెలుసుకుని నీ వ్యాపారం ఏంటో, నీ పంచాయతీ ఏంటో, నీ స్వస్థలు ఏంటో, నీ అవస్థను పడు. కుటుంబ వ్యవస్థల మధ్యలోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి నీ స్క్రిప్టే అమ్మా చదువుతోంది.
ఒకటి మన షర్మిల గారి యొక్క స్పీచ్లో ఉన్న మన ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం వాళ్ళు మైక్ ఎత్తి పట్టుకున్నప్పటి నుంచి ప్రతి క్లిప్కి నా దగ్గర ఉందండి. ఆ అమ్మాయి ఎలాంటి ప్రాంప్టింగ్ లేకుండా మాట్లాడగలిగితే అనర్గళంగా అరగంట సేపు మాట్లాడుతుందండి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అమ్మాయి మాట్లాడే మాటల్లో తడబాటుతనం తొట్టుబాటుతనం కనపడుతుంటే నీవు నీ అనుంగులు రాసినటువంటి స్క్రిప్ట్ అమ్మ చదవడానికి అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆలోచన కలుగుతుంది. సో అనిల్ బ్రదర్ గారు, మీ విధానం మార్చుకోండి. నీ మత ప్రచారం నువ్వు చేసుకో. నీ భార్యని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టించటం నువ్వు మొదలుపెట్టావు. గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు. మీకు ఎండ్ కార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మే 1st వీక్ నాటికి సరైనటువంటి సమాధానం చెబుతారు. ఇక నీ జీవితానికి శుభం కార్డే. ఆలోచించుకొని ప్రవర్తించండి. నీ కుట్రలు కుతంత్రాలు మొత్తం మేము చూస్తూనే ఉన్నాం. హిందువులు ఎవరు కూడా అంత తెలివితక్కువ వాళ్ళుగా, అంత పరైంగిత జ్ఞానం కలిగిన వారు నీకు మాదిరిగా ప్రచారాలు చేసుకుంటూ వెన్నుపోటు చేసేటువంటి వాళ్ళు లేరు. అలా ఉన్నట్టయితే మా చాగంటి కోటేశ్వరరావు గారిని కానీ, మా గరికపాటి నరసింహారావు గారు కానివ్వండి, మా వద్దే పద్మాకర్రావు గారిని కానివ్వండి, మా స్వామీజీలు కానివ్వండి, ఎవరు నీ రకమైనటువంటి కుల వ్యవస్థను భ్రష్టు పట్టించలేదు. నీవు హిందూ సమాజంలో పుట్టినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి చెదపురుగువి. ఆ చెదపురుగుని నీ ఇంటి వరకు చూస్తే తప్ప వాళ్ళ ఇంటి తగిలిచ్చి, మా రాష్ట్రాన్ని తగిలిచ్చి, మా ప్రభువుకి కానీ మా రాజుకి కానీ ఎలాంటి రకమైన సరే ఇబ్బంది కలిగితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మీకు సవినయంగా హెచ్చరిస్తున్నాను. ఓకే, సో మీరు చెప్పేది అనిల్ వల్ల ఇదంతా జరుగుతుంది. 100% అనిల్ ఫీడ్బ్యాక్ లేకుండా షర్మిల ఆ రకంగా మాట్లాడే స్వభావం కాదు. ఓకే, ఏదో తెలియని భయాన్ని తాను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇది 100% కరెక్ట్. ఓకే, మరి చూద్దాం. మీరు అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీలో నిజంగానే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? షర్మిల ఇదే టోన్ని కంటిన్యూ చేస్తుందా? మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కానివ్వండి, ఆ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈ హాట్.